హలో క్రియేటర్స్, నన్ను చాలా మంది ఫోటోషాప్ లో తెలుగు ఎలా టైప్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో అయితే ఫోటోషాప్ లో ప్రాపర్ గా తెలుగు టైప్ చేసుకోవాలి అంటే మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ అయితే వచ్చి ఉండాలి. అనుస్క్రిప్ట్ మేనేజర్ రాకపోయినా మనం ఒక చిన్న మెథడ్ ని యూస్ చేసుకుని ఫోటోషాప్ లో సింపుల్ గా తెలుగుని అయితే టైప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఒక చిన్న సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఏదో ఒక బ్రౌజర్ లోకి రండి, తెలుగు టు అను అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ది తెలుగు టు అను ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లాంటి పేజ్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ విండోస్ అండ్ డౌన్లోడ్ మ్యాక్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు విండోస్ అయితే డౌన్లోడ్ విండోస్ క్లిక్ చేయండి, మ్యాక్ అయితే డౌన్లోడ్ మ్యాక్ క్లిక్ చేయండి. ఇది బోత్ విండోస్ కి మ్యాక్ కి అవైలబుల్ ఉంది. క్లిక్ చేసిన తర్వాత సింపుల్ సెటప్ అయితే ఉంటుంది, బేసిక్ సెటప్. అది చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ అనేది మీకు ఇలా వస్తుంది అనమాట. సో మనము నార్మల్ తెలుగు టైపింగ్ ని మనం చేసుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు తెలుగు అనేది. మీరు వాట్సాప్ లో నుంచి పిక్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీ సిస్టమ్ లో టైప్ చేసుకోవచ్చు, గూగుల్ ఇన్పుట్ టూల్స్ యూస్ చేయొచ్చు. మీ మొబైల్ లో టైప్ చేసుకుని దాన్ని వాట్సాప్ కి సెండ్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్ లో వాట్సాప్ లో ఉన్న తెలుగు టైపింగ్ కూడా తీసుకుంటుంది అనమాట. మీరు ఏ విధంగా సరే తెలుగుని తీసుకొని కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో మీకు ఒకవేళ తెలుగు టైపింగ్ తెలియకపోతే మీ బ్రౌజర్ లోకి వెళ్ళి ఈజీ తెలుగు టైపింగ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఆ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళిన తర్వాత సింపుల్ గా మీరు ఇక్కడ చాటింగ్ లాంగ్వేజ్, ఓకేనా, ఇప్పుడు ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, సో ఇట్లా మనము చాటింగ్ లాంగ్వేజ్, మన చాటింగ్ లాంగ్వేజ్ ఇచ్చి స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అది తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా కన్వర్ట్ అయిపోయినటువంటి టెక్స్ట్ ని మీరు కాపీ చేసుకోండి. కన్వర్ట్ అయిపోయిన టెక్స్ట్ ని, తెలుగు టెక్స్ట్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి తెలుగు టు అను సాఫ్ట్వేర్ ఉంది కదా, ఆ సాఫ్ట్వేర్ లో రెండు బాక్సులు కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ బాక్స్ లో నార్మల్ తెలుగుని పేస్ట్ చేయండి. కంట్రోల్ వి క్లిక్ చేసి నార్మల్ తెలుగుని పేస్ట్ చేయండి. ఈ తెలుగు టెక్స్ట్ ని మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాట్సాప్ లో నుంచి కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ క్లిక్ చేయండి. కన్వర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ తెలుగు టెక్స్ట్ మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ కన్వర్ట్ అయిన టెక్స్ట్ ని కాపీ చేసుకుని సో మీరు ఫోటోషాప్ లోకి వచ్చి కీబోర్డ్ లో టీ ప్రెస్ చేస్తే టెక్స్ట్ టూల్ యాక్టివేట్ అవుతుంది. సో టెక్స్ట్ టూల్ తీసుకొని క్యాన్వాస్ పైన క్లిక్ చేసి కంట్రోల్ వి క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పర్టికులర్ తెలుగు టెక్స్ట్ అయితే పేస్ట్ అవుతుంది అనమాట. సో ఇట్లా వస్తుంది చాలా మందికి. సో ఇట్లా ఎందుకు వస్తుంది అంటే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ప్యాలెట్ లో క్యారెక్టర్ దగ్గర తెలుగు టెక్స్ట్ అయితే సెలెక్ట్ అయ్యలేదన్నమాట. ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ అయింది బై డిఫాల్ట్ గా. సో ఇక్కడ మీరు మ్యారిడ్ ప్రో అని ఉంటుంది, దీన్ని తీసేసి మీరు తెలుగు ఫాంట్ అయితే ఇవ్వండి, ప్రగతి. తెలుగు టెక్స్ట్ మీకు ఏది ఇచ్చినా పర్ఫెక్ట్ గా వర్క్ అయిపోతుంది అనమాట. చూసారా, ప్రగతి. ఓకేనా, ప్రగతి ఇచ్చిన తర్వాత మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. సో వీటిని మనము ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక రీల్ చేసాము. మీకు డీటెయిల్ గా కావాలంటే ఆ రీల్ ఒకసారి చూడండి. సింపుల్ పారాగ్రాఫ్ ప్యాలెట్ లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి, క్లిక్ చేసి వరల్డ్ రెడీ లేఅవుట్ లో నుంచి లాటిన్ అండ్ ఈ స్టేషన్ లేఅవుట్ పెట్టండి. పెట్టిన తర్వాత మీకు సింపుల్ గా తెలుగు టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు సింపుల్ గా తెలుగు టెక్స్ట్ అయితే ఫోటోషాప్ లోకి టైప్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అంటే మన రీల్ ని లైక్ చేసి పేజ్ ని ఫాలో చేసుకోండి.